మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అండి. ఇలాంటి మనుషులు ఉంటారా అంటే ఉంటారు. ఇలాంటి జల రాక్షసులు ఉంటారంటే ఉంటారు. ఇలాంటి భూత పీత ప్రచాచాలు ఉంటారంటే ఉంటారు. లేరని ఎలా అనగలం? మీరు నవ్వుతారంటే అర్థం ఏంటి? మేము ఎంతోమందిని చూసామండి ఆ భూతాలని అన్నట్టుగా చూశారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ భూతాన్ని నేనే అనుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇంతమందిలో తిడితే తెలీదు, అదో వెసులుబాటు ఉంటుంది. ఆ భూతాన్ని నేనే అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఇంటికి వెళ్ళాక ఉంటుంది మా ఆయనకి చపాతీ ఎప్పుడు ఎంత ఉంటే ఈరోజు మాత్రం ఎంత అయిపోతుంది చపాతీ, తాట చపాతీ మెత్తమెత్తగా చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. అంత ప్రేమగా ఎవరు మాట్లాడరు. అది ఎప్పుడెప్పుడో దొరికే ప్రేమ. వీడికి కూడా అవసరం ఉంటే ఒకలా మాట్లాడు, అవసరం లేకపోతే ఇంకోలా మాట్లాడుతుంటాడు. ఇతనికి కూడా అవసరం ఉంటే ఒకలా ప్రవర్తిస్తాడు, అవసరం లేకపోతే ఒక ప్రవర్తిస్తాడు. యజమాని కూడా అంతే, పని చేయించుకునేవాడు కూడా అంతే. నీ మీద ఉన్న అవసరాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాడే తప్ప నువ్వేదో మహాభక్తుడు అని నిన్నెవడో ప్రేమించేవాడు ఉంటాడండి. నువ్వు ఎంతో నమ్మకంగా 20 సంవత్సరాల నుంచి ఒక దగ్గర పనిచేస్తూ ఉంటే ఒకే ఒక్క రోజు గనక తేడా వస్తే నిన్ను మరుసటి రోజు మాట్లాడే మాట తెలుసా? వాడు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన వెధవ పనులన్నీ నేను భరిస్తూ వచ్చాను, నేను కాబట్టి 20 సంవత్సరాలు భరించానని అనకపోతే చూడండి, నన్ను 20 సంవత్సరాలు నువ్వు ఒక్కడి దగ్గర పని చేస్తే ఏమంటారు తెలుసా? ఆడు నేను భరించాను. మన చర్చిలో ఉన్నారనుకోండి, మీరు చర్చిలో కొనసాగుతున్నారనుకోండి, అబ్బాయి అండి చాలా మంచోడు అండి. ఒకవేళ అబ్బాయి చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయి వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆడు మాకు తెలుసండి బాబు, మా పాస్టర్ గారు ముందు నుంచే పక్కన పెట్టాడు ఎందుకే మంచిదని చెప్పి. నేను కూడా చెప్పి చూసాం పాస్టర్ గారికి, ఆడి నక్క వినయాలండి, అడిగి దొంగ ప్రేమ అండి అదంతా అని చెప్పాం. కానీ మా పాస్టర్ గారికి అర్థం కాలేదు. అర్థమయ్యేటప్పటికి ఆడింత కుక్కబుద్ధి అని తెలిసిందండి. ఎందుకంటే ఇదంతా లోకములో చూపించే ప్రేమ. వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు చూపించే ప్రేమ వేరు. కానీ దేవుడు కొర్నేలితో మాట్లాడుతూ ఈ వయసులో దర్శనమందు అతనితో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రేమగా ఒక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమగా ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు తన దూతను పంపించాడు కొర్నేలి దగ్గరికి. కొర్నేలి నా కోసం ఎంతో కష్టపడ్డాడు, నా కోసం ఎన్నో చేశాడు. ఇతను శతాధిపతి కదా, ఇతని గురించి రాజుగారు ఏం మాట్లాడారో మనకు రాయలేదు, ఇంట్లో భార్య ఏం మాట్లాడిందో రాయలేదు, పిల్లలు ఏం మాట్లాడారో మాట్లాడతారో కూడా రాయలేదు.
అవన్నీ ఉపయోగం లేనివి. కానీ దేవుడేం మాట్లాడాడో రాస్తున్నాడు అతని గురించి. దేవుడు అతనితో ప్రేమగా మాట్లాడుతున్నాడో. ఏమని మాట్లాడుతున్నాడంటే, కొర్నేలి ఆమా నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి ఏమంటున్నాడు దేవుడు, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను నీ ధర్మ కార్యాలు నీ సేవ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. అంటే ఒక్కొక్కటి దేవుని దగ్గరికి ఏమవుతున్నాయంట, చేరుతున్నాయి. అంటే కొర్నేలి ఏం పని చేశాడు, దేవుని కార్యాలు చేశాడు. కొర్నేలి దేవుని కార్యాలు చేశాడు, దేవుని పని చేస్తున్నాడు. కొర్నేలి దేవుని కార్యంలో అస్థిరుడు కాక స్థిరుడుగా ఉన్నాడు. ఓ పక్క తన ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడు, మరో పక్క కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, మరో పక్క దేవుని పనిలో నిమగ్నమై సాగిపోతున్నాడు. దానికోసం మనం ఖర్చు పెట్టాల్సింది ఏంటి తెలుసా, కొంత బలం, కొంత శక్తి. మనం రెస్ట్ తీసుకునే సమయం ఉంటుంది కదా, అది దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చి చేస్తే అది కొంత టైం దేవుడి కోసం మనం పని చేయగలం. అలా పని చేయాలంటే కనుక కొంత టైం దేవుడికి మనం ఇవ్వాలి, కేటాయించుకోవాలి. కొర్నేలితో దేవుడు ఏమంటున్నాడంటే, కొర్నేలి నువ్వు చేసిన పని దేవుడు మర్చిపోలే. దేవుడు నీ పనంతా కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పనంతా ప్రభు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రభువా నా పనిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీరు ఏడాల్సి వస్తే అలాంటి ఏడుపు ఏడాలి, చేయకుండా కాదు, చేసి. చాలామంది అండి దేవుడి పనులు కొనసాగి మధ్యలో ఆగిపోయి లోక పనులు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, దేవుని కార్యాల్లో ఉండరు. ఒకప్పుడు మంచిగా సాగేవాళ్ళు కూడా చెదిరిపోతూ ఉంటారు. ఒకప్పుడు చక్కగా దేవుని కొరకు జీవించే వాళ్ళు కూడా కొంతమంది చెదిరిపోతూ ఉంటారు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా కొర్నేలిని దేవుడు జ్ఞాపకం చూసుకున్నట్టుగా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియా చచ్చిపోతాడని మరణ వార్త వచ్చిన తర్వాత మొట్టమొదటి స్పందించిన దేవుడే. అతను చచ్చిపోతాడని తెలిసిన తర్వాత దేవుడే స్పందించాడు. దేవుడే అతని పుండును బాగు చేశాడు, స్వస్థపరిచాడు. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా గురించి చదివాం కదా, మనం అందరం చదివారు కదా. హిజ్కియా మొట్టమొదటి రాజు అయిన తర్వాత దేవాలయపు తలుపులు తెరిచాడంట. దేవాలయ తలుపులు హిజ్కియా తెరిచాడు. మూసివేయబడిపోయినాయండి అప్పటికి దేవాలయం. హిజ్కియా తలుపులు తెరిచి మందిరం లోపలికి వెళ్ళి బాధపడుతున్నాడు. చిచి, మందిరంలో ఈ పెట్టారంటారా, దేవుని స్థలంలో ఇలాంటి పెట్లు పెడతారా, తప్పు కదా, తీసేయండి అని కిద్రోను వాగు ఉంటే ఆ వాగులో పాడేయించేసాడంట. అంది కిద్రోను వాగులో పాడేసాడంట. దేవుని సన్నిధిలో కొన్ని వస్తువులు లేవంట. మళ్ళీ యాజకులను పిలిచి ఆ వస్తువులని తయారు చేయించి ఎక్కడ ఏ వస్తువు ఉండాలో మళ్ళీ అన్ని వస్తువులు పెట్టి యాజకులను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ జీతభత్యాలు ఇచ్చి ఆహారం పెట్టి మరలా దేవుని సన్నిధిలో అనుదిన దహన బలులు అర్పించబడడానికి అతను చేశాడంట. దేవుడి దగ్గర అతను చేసిన పని జ్ఞాపకం ఉంది. దేవుడండి హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ నువ్వు నీ కొడుక్కి చేసినా, నీ కూతురికి చేసినా, నీ భార్యకే చేసినా, నీ భర్తకే చేసినా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుని కోసం నువ్వు చేసిన పని మాత్రం దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడండి. ఆ జ్ఞాపకం ఉంచుకొని ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. కొర్నేలితో దేవుడు మాట్లాడతాడు, కొర్నేలి నువ్వు చేసిన పని దేవుడు మర్చిపోలా, ఆయన సన్నిధిలో నీ పనులన్నీ జ్ఞాపకార్థంగా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. సరే, ఇప్పుడు ఈ సారేపతిలో విధవరాలు ఉంది కదా, ఈ విధవరాలు కరువుతో విలవతాండంతో బాధతో పడుతూ ఆ రోజు తనకేం చేయాలో అర్థం కాక పిల్లోడేమో విలవిల్లాడిపోతున్నాడు, ఆకలి. గబగబా మొత్తం అన్నీ ఎతికితే కొంచెం పిండి ఎక్కడో కనపడిందంట. ఆ పిండి అంతా తీసుకుని సరే రొట్టేద్దామని చెప్పి అనుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళింది. వంట వండి చాలా రోజులు అయింది కదా, అందుకని పొలం లేవు, నీళ్లు లేవు. సరే ఇవిడేమనుకుందంటే 4 కట్లు ఎరుకొచ్చి రొట్టె చేసి ఆడికి రొట్టె పెడదామని చెప్పి అనుకుని కట్లు ఏరడానికి వెళ్తుందంట. ఆ టైంలో అంట
దైవజనుడైన ఏలియా ఒక రాయి మీద కూర్చుని ఆలోచించుకుంటాడంట, ప్రార్థన చేసుకుంటాడంట. ప్రభా, ఈ ఊరు వచ్చాను కదా, నాకు భోజనం ఎక్కడ పెట్టిస్తావు ప్రభా అని, ఎక్కడ పెట్టిస్తావు ప్రభా అని. అప్పుడు దేవుడు అంటాడంట, సారెపత్తులో ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర పెట్టిస్తానులే అన్నాడంట. ఇప్పుడు చాలా ఉన్నవాళ్ళేమో. సరే, ఈవిడేమో పొలం ఎరుకుండాకు వచ్చింది. చాలా ముసలామె, పైపెచ్చు వెదవరాలు. ఒక చిన్న కొడుకున్నాడు. ఆవిడ ఎంక చూస్తుంటే తెలిసిపోతారు కదా లేనోళ్ళు. ఆ ముసలామె ఎంక చూస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, అదిగో ఆ ముసలామె ఉంది కదా, ఆ ముసలామె ద్వారానే నీకు ఆహారం పెట్టించబోతున్నాను అని చెప్పాడంట. ఆ ముసలామె ద్వారానే నీకు ఆహారం పెట్టించబోతున్నాను అని చెప్పాడంట. ఇప్పుడు 2 పనులు. ఈమె కట్లు ఏరుకుంటుంది, రొట్టేసి కొడుకు పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఈమెతో ఆహారం పెట్టిస్తానని చెప్తున్నాడు. అందుకే ఏలియా ఏమి సందేహించకుండా, అవమ్మా ఎలా రామా, నీ పేరేంటి? నా పేరు పాలన్న ఆవిడండి. ఎక్కడి నుంచి వచ్చావు? నేనండి సారేపతిలో ఉంటానండి. పిల్లలు ఎంతమంది? అబ్బాయి ఉన్నాడండి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేడో రేపు అన్నట్టుగా ఉన్నామండి, చచ్చిపోయేలాగా ఉన్నామండి. సరే, నీ తర్వాత చెప్తాను, కానీ నీకోసం ప్రార్థన చేస్తాను, ఒక గ్లాస్ మంచిది తెచ్చిపెట్టు అన్నాడు. వాస్తవానికి అదే పెద్ద టాస్క్. ఒక గ్లాస్ మంచిది తెచ్చిపెట్టు అన్నాడంట. సరేనయ్యా తెస్తాను అంటుంది. ఒక అప్పం కూడా వేసుకురామా, ఓ రొట్టె కూడా వేసుకురా, ఆకలిగా ఉంది అన్నాడంట యెహోషువ. మతిపోయిందంట. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి ఇవ్వాలా రొట్టి? దైవ సేవకుడికి ఇవ్వాలా రొట్టి? కొడుకు పెట్టాలా? మనస్ఫూర్తిగా మీరైతే ఏం చేస్తారు చెప్పండి? అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. మీ కళ్ళ ముందుకు దేవుడు ఎప్పుడు ఎలాగో రాడు అనుకోండి, పక్కన పెట్టండి. నా కళ్ళ ముందుకు కానీ మీ కళ్ళ ముందుకు కానీ వస్తే మనం బ్రతకం. ఎలా వస్తే ఓ దైవజనుడి ద్వారానే వస్తాడు. అలాంటి సిచ్యువేషన్ మనకే ఎదురైతే మనం ఏం చేస్తాం? మీరు యథార్థవంతులై ఈ మాట పలకాలి. అలాంటప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఏమా చెల్లి, అమ్మా ఏమో నిన్న పాడు. మేము బిడ్డకే పెట్టుకుంటాం అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. నేను లేదండి మేము దైవజనుడికి పెడతాం అన్నవాళ్ళు చేయలేదండి. మీరందరూ అబద్ధికులే. దానికి ఎన్ని ప్రశ్నలు రైజ్ అవుతాయో నేను మొదలెడితే. మీరు ఎంత చేశారు అలా దేవుడి కోసం? ఎంత చేశారు దేవుడి కోసం? మేము ఇలా చేసామండి దేవుడి కోసం అని చెప్పండి. మీరు చేతులు ఎత్తినోళ్ళు ఏమండి? పిల్లోడికి జ్వరం వచ్చిందనుకోండి, మనం చర్చికే రాం. ఇవన్నీ పరకత విషయాలు. పిల్లోడికి జ్వరం వస్తే మనం చర్చికే రాం. జ్వరం అంటే ఏదో పెద్ద చికెన్ గున్యా మటన్ గున్యా కాదు. నార్మల్ ఫీవర్ వస్తే పిల్లోడు జ్వరంతో ఉన్నాడో ఈ ఉడుకులో చర్చిలోకి తీసుకెళ్తే ఆడేమైపోతాడో, ఇబ్బంది పడతాడని చెప్పి ఏసీ వేసుకొని మనమే ఇంట్లో ఉండి ఆడికి ఉపచారం చేసుకుంటూ ఉండిపోతాం. మనం అప్పం తీసుకెళ్ళి సచ్చేవాడు కాకుండానంట దైవసేవకుడు పెట్టేస్తారంట. అడేమో చచ్చిపోయి విలవిల్లాడుతా కొట్టుకుపోతుంటారంట. దైవజనుడికి పెట్టకుండా కొడుకు పెట్టకుండా దైవజనుడికి పెట్టేస్తారా? రేపొద్దున పరీక్ష పిల్లకే, రేపొద్దున అభిషేక ప్రార్థన ఉంది. పరీక్ష పంపుతారా, ప్రార్థన పంపుతారా? లైన్లోకి వచ్చేస్తారు దెబ్బలకి.
వచ్చేస్తాం, మనం దారిలోకి వచ్చేస్తాం. అల్లుడు గారు వస్తే ప్రార్థన మానేస్తారు, అక్కయ్య గారు వస్తే ప్రార్థన మానేస్తారు, చెల్లెలు గారు వస్తే ప్రార్థన మానేస్తారు. ఇంకా అప్పాలే తీసుకొచ్చి దైవజనులకు పెడతారమ్మా మీరు. ఏమ్మా మన వారం చర్చికి రాలేదు ఏంటంటే, మా కష్టాలు మీకే తెలుసు, మా వియ్యపురాలు ఆ వియ్యపురాలకి ఇంకొక రాళ్ళు ఉంది, ఆ రాళ్ళకి ఇంకో రాళ్ళు ఉంది, ఆ రాళ్ళు ఈ రాళ్ళు కలిపి మా దగ్గరికి వచ్చారు. అందుకని మేము చర్చికి రాలేదు. మరి మంగళవారం ఎందుకు రాలేదు? మంగళవారం వాళ్ళు వచ్చి వెళ్ళిన అలసట్లో మంగళవారం రాలేదు. మరి ఆదివారం మళ్ళీ తర్వాత వారం కూడా రాలేదు. ఏంటంటే ఆ పని చేసిన అలసట్లో మళ్ళీ వారం రాలేదన్నారు. కడుపులో నొప్పొస్తే, ఊరికినే నొప్పొస్తే మానేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అండి? ఊరికినే నొప్పొస్తే మానేసేవాళ్ళు, ఊరికే జస్ట్ అలా కదిపితే. ఇప్పుడు మీ అందరూ కూడా మనసులో ఏంటంటే, మమ్మల్ని ఆడిపోసుకుంటున్నాడు కానీ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ నాకేం కాదు, మీరు కొన్ని ఎప్పుడుకో చూస్తాం, మనం వేయిపోతామా ఈ డైలాగ్ అనుకుని మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే, నాకు డైలాగ్ వేయడం కంటే అక్కడ మీరు దేవుడికి వేస్తూ ఉంటారు మా డైలాగ్. ఆయన అంటాడు, నీకు పిల్లలు ఇవ్వని దేవుని స్థానంలో నేనున్నానా అని అడుగుతాడు. ఎవరు? నీకు పిల్లలు ఇవ్వని దేవుని స్థానంలో నేనున్నానా అంటాడు ఇస్సాకు. ఎల్కానా ఏమన్నాడుగా, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా అంటాడు. వాక్యం తెలియనాడు. నీకు పిల్లలు ఇవ్వండి యెహోవా, ఆయన అడిగెళ్ళి నన్ను అడుగుతావిటి? ఇప్పుడు నేను కూడా అదే మాట్లాడతాను. నీతో మాట్లాడేది యెహోవా, ఏ దేవుడే. దానికి సంజయ్షి చెప్పవలసింది నువ్వే. మీకు బలహీనతలు రావా? నాకు రావా? అందరికీ వస్తాయి. పతివ్రత అని ఎవరినంటారు? పతివ్రత అని ఎవరంటారు? ఏసేపు. ఎవరంటారు పతివ్రత అని? అమ్మా ఏదో చెప్పమంటాను. పతివ్రత అని ఎవరంటారు? దావీదు గారు. పతివ్రత అని ఎవరినంటారు? అన్నీ అనుకూలంగా ఉన్న కాపురం చేసే ఆవిడ్ని పతివ్రత అంటారా? ఎటువైపు నుంచి అనుకూలత లేకుండా కాపురం చేసేదాన్ని పతివ్రత అంటారా? నాకు ప్రసంగం వద్దు, 2 మాట్లాడుతున్నాను. ఎవరిని పతివ్రత అంటారు? అన్నీ అనుకూలంగా ఉండి, అన్నీ సాఫీగా సాగి, అన్ని పరిస్థితులు చక్కగా ఉంటే భర్తతో కాపురం చేసే ఆవిడ్ని అయ్యి బాబోయ్ ఈవిడ ఎంత పతివ్రత అనుకుంటారండి అని ఎవరంటారు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమంటే కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏమంటే ఆ భర్త కొట్టేస్తున్నా, త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, ఆ పిల్లల్ని పట్టుకుని, ఆ భర్తను పట్టుకుని అన్ని కష్టాలు పడి సాగి 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 ఆ శల్యం అయిపోద్ది కదా చూసారా? అప్పుడు ఆవిడ అంటారు, ఎంత ఓపికస్తురాలు అనుకుంటారండి. ఇలాంటి కష్టాల్లో కూడా ఎవరిని ఆశించక, ఎవరి వైపు చూడకుండా అలా కష్టపడి బతికిందండి అంటారండి పతివ్రతని. అలాగే దేవుడు కూడా ఎవరిని భక్తులు అంటాడో చెప్పండి. అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు నువ్వు భక్తి చేస్తే వాళ్ళని మహాభక్తులు అంటారా? రోమపత్రికలో చెప్పబడినట్లు శ్రమైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైన, వస్త్రహీనతైనా, ఆకలి బాధలైనా, మరి ఏది వచ్చినా సరే దేవుని కోసం నిలబడిన వాళ్ళని భక్తులు అంటారా? ఏమండి? చిన్న చిన్న కష్టాలకు కూడా లోబడిపోయే వాళ్ళని భక్తులు అంటారా? చిన్న కష్టానికి కూడా లోబడని వాళ్ళని భక్తులు అంటారా? ఎవరిని భక్తులు అంటారు? మనం ఈరోజు
చిన్ని అనే ఒక అబ్బాయి పాటలు పాడుతూ ఉన్నాడు కదా, చాలా చక్కగా పాటలు పాడుతున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. ఒకప్పుడు అసలు ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. ఆయన పాటలు కూడా ఎవరు ఇలాగా ఇతనిలాగా పాడేవాళ్ళు నాకు తెలిసి మన రాష్ట్రంలో వేల మంది ఉంటారు, డౌట్ లేదు. దీనికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఓ మంచి సేవకుడు. అంటే వాళ్ళ నాన్నగారు సేవకుడే, వాళ్ళ అన్నయ్య కూడా దేవుని సేవలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని సేవలో చిన్నగా కొనసాగుతున్న వ్యక్తులు. అబ్బాయి దేవుని పరిచర్యలో కొనసాగుతుంటే, బహుబలంగా కొనసాగుతున్న సమయంలో 2000 సంవత్సరంలో కోవిడ్ వచ్చింది అబ్బాయికి. ఫస్ట్ అటాక్లోనే అబ్బాయి చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయేటప్పటికి ఆ టైంలో కోవిడ్ ఒక పక్క, ఎవరు కూడా దరిచేరని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోనండి వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం కూడి క్యాన్సిల్ చేసి ఉపవాస ప్రార్థనలు పెట్టాడంట. చర్చిలో ఎంతోమంది సేవకులను పిలిచి, నా కొడుకు దేవుని సేవలో వాడబడ్డాడో, నా కొడుకు దేవునితో ఉన్నాడో, నా కొడుకు దేవునిలో ఉన్నాడని చెప్పి మీటింగులు పెట్టించాడంట. ఆ మీటింగుల్లోని పాట పాడడానికి నిలబడి ఆ రోజు పాట పాడుతుండగా ఆ బాధకి, తన అన్నగారి గురించిన బాధతో తను ఏడుస్తూ ఆ పాట పాడాడు ఫస్ట్. అది చాలా వైరల్ అయిపోయింది. సుఖంలో కాదు అది. అలాంటి టైంలో దేవుడు ఏంటి, దేవుడు ఒక యవనస్తుడైన నా కొడుకుని తీసేసుకున్నాడు అంటాం మనం. ఆ కష్టంలో ఏమంటాడు తెలుసా, నా దేవుడు ఎక్కడో, నా బిడ్డ ఎక్కడో లేడు, నా దేవుడి దగ్గర ఉన్నాడు, నా దేవుని సాన్నిధ్యంలో ఉన్నాడు అనుకుని నమ్మి ఉపవాస ప్రార్థనలు పెట్టించి దైవ సేవకులు పిలిస్తే సేవకులే కళ్ళు చెమ్మగిలేటట్టు ఏడ్చారంట, పడి ఏడ్చారంట. సంతోషాల్లో దేవునికి మహిమ చెల్లించడం గొప్పేం కాదు. అన్నీ సుఖంగా ఉంటే దేవుని పని చేయడం గొప్పేం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఆ తండ్రి చేసిన సేవ పిల్లలకి ఈరోజు దీవెనవుతా ఉంది. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ దేవుని సేవలో బలంగా ఒక్కసారిగా దేవుడు అలాగా సేవను పైకి లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతికూలతలో కూడా దేవునికి మహిమకరంగా ఉండడమే. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనం దేవుని కోసం చేయడం కాదు గొప్ప. నాకు బలం లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను కాదు. బలము తెచ్చుకొని దేవుని కొరకు నిలబడాలి. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నాను కాదు. నీకు కలిగిన దానితోనే దేవుని కోసం నడవాలి, పరిగెట్టాలి. నాకు వీలు పట్టలేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను కాదు. వీలు చేసుకొని మరి ప్రార్థన చేయాలి. నాకు కుదరట్లేదు కాబట్టి దేవుని వాక్యం చదవట్లేదు అనేదాని కాదు, కుదుర్చుకొని మరి దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాలు ఇప్పుడు ఒక డైనమాలో పడిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు? రొట్టె చచ్చిపోయే కొడుకు పెట్టాలా? నా ఎదురుగా నిలబడే దైవజనుడు నిజంగా సేవకుడు, ఇతను బతికితే 100 మందికి మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు, ఇతనికి పెట్టాలా? మీరైతే ఏం చేస్తారంటే, మీరు అబద్ధం ఆడారు. కొంతమంది అయితే నిజం చెప్పారు, నేను నా కొడుక్కే నా కూతురికే పెట్టుకుంటానని. ఇదే వాస్తవం, ఇదే వాస్తవం. కానీ ఆ విధవరాలు చేసిన కార్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ విధవరాలు చేసిన కార్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆమె ఎంత భక్తురాలంటే, చెప్పాలంటే సారేపతులు అద్భుతం నీ ఇంట్లో జరగాలంటే సారేపతి విధవరాలు యొక్క గొప్ప సమర్పణ కూడా మనలోకి రావాలి కదా. రావాలక్కర్లేదా? వస్తే దేవుని కార్యం జరుగుతుందా జరగదా? మనిషే ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం.
దేవుని కార్యం మన ఇంట్లో కూడా జరగాలంటే సారేపతిలో ఉన్న విధవరాలు మనస్తత్వం మన జీవితంలో కూడా వచ్చును కాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం లేదు, అవకాశం ఉండదు. దేవుని కార్యానికి ఎప్పుడు సాతాను అనుకూలం, ఎప్పుడు ప్రతికూలమే. నువ్వు దేవుని పని చేస్తానంటే ఎప్పుడైనా నీకు సహకారం చేస్తాడా సైతాను? చెయ్యడు. కానీ దేవుని పని చేయడానికి నువ్వే తెగించి ముందుకు వచ్చుదువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దగ్గర మనం చేసిన ఏ పని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఎలా పని చేసామో దేవుడు చూస్తాడో, ఏం పని చేసామో దేవుడు చూస్తాడో, నువ్వు ఎంత కష్టపడ్డావో దేవుడు చూస్తాడో, ఎంత ప్రయాసపడ్డావో దేవుడు చూస్తాడో, ఎంత నిస్వార్థంగా చేసేవో దేవుడు చూస్తాడో, ఎంత యథార్థమైన మనస్సుతో చేసేవో చూస్తాడో, ఎంత పరిశుద్ధతతో చేసేవో చూస్తాడో, ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తూ దేవుని కార్యం చేసేవో చూడ్డా దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆ రీతిగా మనం దేవుని కోసం పని చేయాలి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పేశాడు. మెల్లగా కట్లు పట్టుకుంది, వెళ్తా ఉంది, ఆలోచించుకుంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుని కార్యం చేయాలా, సొంత కార్యం చేసుకోవాలా? నేను ఏ కార్యం చేస్తే నా జీవితంలో నా సమస్య తీరుతుంది? నా ముందు రెండు ఉన్నాయి, నేనేం చేయాలి? నా ముందు రెండు మార్గాలు కనబడుతున్నాయి, ఇప్పుడు నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? దేవుని కార్యం చేయడమా, లేకపోతే సొంత కార్యం చేసుకోవడమా? మనందరికీ తెలుసున్న సత్యమే. ఇలాంటి టైంలో అయితే మనం ఆలోచించి చచ్చిపోతాం. మనం ఆవిడ ఒకటి అనుకుంది, సగం మొక్క చేసి ఆడికి సగం మొక్క ఈయనకి సగం మొక్క పెట్టేదానికంటే సచ్చడం ఎప్పుడో ఒకప్పుడు సత్తాం కాబట్టి దేవుని కార్యమే చేద్దాం అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కార్యంలో అలా ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని కార్యంలో అలాగే ఉన్నావా?